గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మిథున రాశిలో జన్మించి ఇంకొకరు కనుక కుంభరాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి మనస్తత్వాలు కలుస్తాయా, ఏ విషయాలలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయో క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియో చూస్తున్న వారిది కనుక ఇదే జంట అయితే, అంటే ఒకరు మిథున రాశిలో ఇంకొకరు కనుక కుంభరాశిలో జన్మించినట్లయితే మీ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వీరిద్దరిలో కలిసే లక్షణాలు ఏంటంటేనండి, ఇద్దరూ కూడా ఇటుపక్క మిథున రాశిలో జన్మించిన వారు, అటుపక్క కుంభరాశిలో జన్మించిన వారు, ఇద్దరివి కూడా వాయుతత్వపు రాశులే. అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఏ సైన్స్ అంటారు. ఒకవేళ కుంభరాశి వారు మిథున రాశి వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరిలో కాస్త కుంభరాశి వారిదే డామినేషన్ ఉంటుందండి. ఎందువలన అంటే ఈ కుంభరాశి వారికి ప్రేమ ఎక్కువ, ఆవేశం కూడా ఎక్కువే. అంటే వీరంత ప్రేమించేవారు ఎవరు ఉండరు, వీరంత కోపాన్ని చూపించేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారు. అంటే కుంభరాశిలో జన్మించిన స్త్రీలనైనా పురుషులనైనా సరే మీరు ఒక్కసారి గమనించినట్లయితే వైవాహిక జీవితంలో ప్రేమ వచ్చినప్పుడు కడుపు నిండా పెడతారండి. అదే కోపం వచ్చిందనుకోండి తిన్నది కక్కేదాకా తిడతారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అండి. ఎంత ప్రేమను చూపిస్తారో కోపం వచ్చినప్పుడు అంత ఆవేశాన్ని చూపిస్తారు. అలానే వీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. వారి మనసుకు ఏదైనా అనిపించింది అనుకోండి, ఎదుటివారు బాధపడతారా లేదా ఎదుటివారు నొచ్చుకుంటారా ఇవేమీ వారికి సంబంధం లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. కొన్నిసార్లు సమయం సందర్భం కూడా చూసుకోరండి. వీరికి చిన్నప్పటి నుండి కూడా మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టడం అలవాటు. అలాగే వివాహం అయిన తర్వాత కూడా వారి జీవిత భాగస్వామి విషయంలో ఇదే జరుగుతుందండి. ఇటుపక్క మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, వీరిది కాస్త నొచ్చుకునే స్వభావం. అంటే చిన్న మాట అనగానే పైకి కనిపించరేమో కానీ చాలా నొచ్చుకుంటారు. మిథున రాశి వారు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కాదండి. కుంభరాశి వారు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కాదు. ఒక మాట మాట్లాడే ముందు వారు నొచ్చుకుంటారేమో, లేకపోతే మళ్ళీ నాతో గొడవ పడతారేమో ఇలా ఆలోచించే మనస్తత్వం. అంటే నేను ఇక్కడ కుంభరాశి వారిని విలన్గా చూపించట్లేదండి. మిథున రాశి వారి మనస్తత్వానికి వారి మనస్తత్వానికి కాస్త తేడా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. అయితే ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారు అనుకుంటారు మిథున రాశి వారి కంటే కూడా నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మిథున రాశి వారే తెలివైన వారు. ఈ కుంభరాశి వారు ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అలా మాట్లాడేయటం వల్ల మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకుంటారు. కాకపోతే మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారు పైకి కనిపించరు కానీ చాలా తెలివైన వారండి. మనుషుల యొక్క మనస్తత్వానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తారు. అంటే సమయం సందర్భం, ఎవరితో మాట్లాడుతున్నాము, ఇలా మాట్లాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఏంటో అన్నీ ఆలోచించి మాత్రమే నోటి నుండి మాటను వదులుతారు. అంటే ఎదుటవారు ఏ విధంగా అయితే వీరితో ప్రవర్తిస్తారో, ఎదుటవారు ఏ విధంగా అయితే వీరి ముందు నటిస్తున్నారో దానిని చాలా తెలివిగా అర్థం చేసుకుని పసిగట్టి వీరు కూడా అలానే తిప్పి కొడతారండి. హ్యూమన్ రిలేషన్షిప్లో ఒక రకంగా మిథున రాశి వారు PhD చేశారని చెప్పవచ్చు. చాలా బాగా అర్థం చేసుకుని ఎదుటివారు ఎలా నటిస్తున్నారో అలా తిప్పి కొడతారండి. అంటే కుంభరాశి వారిలాగా కటువుగా మాట్లాడి వారి ముందు బ్యాడ్ అవ్వరు. చాలా తెలివిగా మాటలను వదులుతారు. చూసిన వారికి కుంభరాశి వారే చాలా గద్దరవారిలాగా కనిపిస్తారు. ఇటు పక్క మిథున రాశి వారేం తక్కువ వారు కాదండి. కాకపోతే వీరిద్దరి మధ్య గొడవైనప్పుడు కుంభరాశి వారికి చాలా ఇగో ఉంటుందండి. అంత త్వరగా వారే స్వయంగా వెళ్ళి మాట్లాడరు. ముందుగా మిథున రాశి వారే వచ్చి మాట్లాడతారు. ఎందువలన అంటే మిథున రాశి వారు బంధానికి, బంధుత్వానికి చాలా ప్రాధాన్యతనిస్తారండి.
కుంభరాశి వారికి అన్నిటికంటే కూడా వారి పంతమే ఎక్కువ. ఈ మిథున రాశి వారు చాలా తెలివిగా ఆలోచించి సైలెంట్గా ఉంటారు, కానీ చాలా తెలివైన వారండి. ఎవ్వరి ముందు కూడా కంటు అవ్వకుండా, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా తెలివిగా మాట్లాడతారు, తెలివిగా వ్యవహరిస్తారు. ఈ లక్షణాన్ని మిథున రాశి వారిని చూసి కుంభరాశి వారు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక మాటలో మిథున రాశి వారి గురించి చెప్పాలంటే, ఎదుట వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి స్వభావాన్ని బట్టి వీరి స్వభావాన్ని మార్చుకోవటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చండి. అదేవిధంగా మిథున రాశి వారు హాస్యప్రియులండి. కుంభరాశి వారికి కామెడీ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కోపపడతారు, ఆవేశపడతారేమో, కానీ నార్మల్గా ఉన్నప్పుడు చాలా సందడి చేస్తారండి. ఆ సందడే మిథున రాశి వారికి బాగా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వీరిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్, కుంభరాశి వారు కట్టే కొట్టే అన్నట్లుగా ఉంటారండి. మిథున రాశి వారేమో అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించటానికి ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ అందరి ముందు బ్యాడ్ అయ్యేది కుంభరాశి వారే. మిథున రాశి వారు వెనక నుండి సైలెంట్గా చేస్తారు. ఆ విషయం ఎవరూ కూడా పసిగట్టలేకపోతారు. నిజానికి ప్రస్తుతం ఉన్న సమాజంలో కుంభరాశి వారిలాగా ఉండకూడదండి, మిథున రాశి వారిలాగానే వ్యవహరించాలి. కాబట్టి వీరే తెలివైన వారు అని చెప్తున్నాను. అలాగే ఒకవేళ కుంభరాశి వారికి మిథున రాశి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడైనా ఒక గొడవ అయిందనుకోండి, ఈ కుంభరాశి వారు అంత సామాన్యంగా లొంగే మనుషులు కాదండి. ఒకవేళ ఎంతో కొంత వారిది తప్పు ఉన్నా సరే చాలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక మాటలో కుంభరాశి వారితో గొడవ పడి గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు. అలానే వీరిద్దరికీ గొడవైందనుకోండి, మిథున రాశి వారు దేనివల్ల గొడవైందో దాని గురించే మాట్లాడతారు. కుంభరాశి వారు ఏం చేస్తారంటే ఈ విషయం గురించి కాదు, వీరికి పెళ్ళైనప్పటి నుండి ఎన్ని గొడవలు అయ్యాయో ఆ సమయంలో మిథున రాశి వారు ఏం మాట్లాడారో, ఏం తిట్టారో అవన్నీ కూడా ఆ సమయంలో ప్రస్తావిస్తారు. అంటే కుంభరాశి వారిని వారి జీవిత భాగస్వామి ఒక మాట అంటే అన్ని మైండ్లో స్టోర్ చేసుకుంటారండి. గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ వారిద్దరు కలుస్తారు, కానీ ఆ మాటను మర్చిపోరు వీరు. మిథున రాశి వారు అక్కడితో మర్చిపోతారు, ఆ గొడవ అంతటితో సమాప్తం అనుకుంటారు. కానీ కుంభరాశి వారు అలా కాదండి. అంటే ప్రతిసారి గొడవ అయినప్పుడల్లా మళ్ళీ మొదటి నుండి ప్రస్తావిస్తారు. స్టార్టింగ్ నుండి ఏదైనా సందర్భంలో కుంభరాశి వారిని మిథున రాశి వారు ఇబ్బంది పెట్టి ఉంటే ఆ విషయాలన్నీ కూడా ప్రతిసారి గొడవ అయినప్పుడు ప్రస్తావిస్తారు. అందుకే అన్న, ఈ కుంభరాశి వారితో గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు. కానీ ఇటు పక్క సైలెంట్గా ఉన్నా సరే మిథున రాశి వారు తెలివైన వారు కాబట్టి కుంభరాశి వారికి అర్థం కానిది ఏంటంటే, మిథున రాశి వారి కంటే నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని, మిథున రాశి వారి కంటే నాదే అప్పర్ హ్యాండ్, నాదే డామినేషన్ అనుకుంటారే తప్ప మిథున రాశి వారు వెనక నుండి ఎలా ఆడిస్తే కుంభరాశి వారు అలా ఆడతారండి. ఆ విషయం వారికి సైతం అర్థం కాదు. అలానే మిథున రాశి వారు ఏదైనా సరే కంట్రోల్ చేసుకోగలుగుతారండి, తిండి విషయంలోనైనా ఎమోషనల్ విషయంలోనైనా సరే. కానీ కుంభరాశి వారు ఏంటంటే, ఒకవేళ కుంభరాశి వారికి ఎప్పుడైనా హెల్త్ బాగోలేదనుకోండి, కొన్ని వంటకాలు తినకూడదు అని చెప్పారు, తినకూడదు అన్నవే తింటా అంటారు. అంటే తిండి విషయంలో కంట్రోల్గా ఉండరు. అంటే ఎక్కువ తింటారని నా ఉద్దేశం కాదండి, ఏదైతే వద్దు అంటారో అదే కావాలి అనే టైప్ ఈ కుంభరాశి వారు. తిన్న తర్వాత మళ్ళీ వారే బాధపడతారు. మళ్ళీ ఫ్యూచర్లో అలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా మళ్ళీ మామూలే, మళ్ళీ తింటారు, మళ్ళీ బాధపడతారు. ఫుడ్ విషయంలో, రుచి విషయంలో కంట్రోల్ ఉండదండి కుంభరాశి వారికి. మిథున రాశి వారేమో కంట్రోల్డ్గా ఉంటారండి, తిండి విషయంలో కావచ్చు, కోపం విషయంలో కావచ్చు, ఎమోషనల్ విషయంలో కావచ్చు. అలాగే కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. వీరిని చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంటే కుంభరాశి వారికి మాయ మాటలు చెప్పో, కళ్ళబుల్లి మాటలు చెప్పో మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. మిథున రాశి వారు చూస్తానికి చాలా పిచ్చివారిలాగా ఉంటారండి. అంటే వీరికి అసలు తెలివితేటలు లేవేమో, చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ మిథున రాశి వారి మైండ్ని మార్చటం అంత సులువైన పని అయితే కాదు. ఒక మాటలో కుంభరాశి వారు మాటల మనిషి అయితే మిథున రాశి వారు చేతల మనిషి. మిథున రాశి వారిని వారి పనులు చేయించుకుందామని ఎవరైనా పొగిడారనుకుందాం, వారు సులభంగా పసిగడతారండి. ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా సరే మిథున రాశి వారు చాలా సులభంగా పసిగడతారు ఎవరేంటి అని. వారు బయటికి చెప్పకపోయినా, నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాడివి అని చెప్పకపోయినా సరే అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తారు. కుంభరాశి వారు ఏంటంటే ఎదుటి మనిషి నచ్చకపోతే ముఖం మీద చెప్పేస్తారు.
వారు ఏమైనా అనుకోని, వీరితో గొడవ పడిని ఏమైనా అనుకోని నాకు సంబంధం లేదు అనుకుంటారు. అంటే నోటిదోలు ఎక్కువ అండి కుంభరాశి వారికి మిథున రాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే. మిథున రాశి వారు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అలానే ఈ కుంభరాశి వారు ఏంటంటే ఇతరుల యొక్క సహాయం తీసుకునేది తక్కువ, ఇతరుల ముందు గొప్పలకు కానీ ఇతరుల యొక్క కళ్ళబుల్లి మాటలు విని పొగడ్తలకు ఇష్టపడి వీరు తీసుకునే సహాయం కంటే కూడా ఇతరులకు వీరు చేసే చాకరీ ఎక్కువ అండి. అంటే సహాయం తీసుకునేది 10% అయితే ఇతరులకు వీరు చేసేది 90%. కుంభరాశి వారు వారి జీవితంలో అబ్జర్వ్ చేయకపోవచ్చేమో కానీ మిమ్మల్ని పొగిడి కానీ లేకపోతే నువ్వు తప్ప మాకెవరున్నారనో, ఈ పనులన్నీ కూడా నీకే వచ్చానో, లేదా మిమ్మల్ని పొగుడుతూ కానీ నువ్వు చాలా తెలివైన వాడువనో లేకపోతే నువ్వు చాలా తెలివైన దానివనో, నీకు సహాయం చేసే బుద్ధి ఎక్కువనో ఇలా పొగిడి కళ్ళబుల్లి మాటలు చెప్పి కుంభరాశి వారితో పని చేయించుకునేవారు ఎక్కువ అండి. ఒక్క మాటలో కుంభరాశి వారి శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. అంటే వారి బంధువర్గంలో వారు వచ్చి వీరిని నోరారా ఒక సహాయం అడిగారనుకోండి, దీనికి హెల్ప్ చేయమన్నారనుకోండి, లేదా ఏదైనా విషయంలో వీరికి పెత్తనం ఇచ్చారనుకోండి, పెద్ద మనిషిలాగా చూశారనుకోండి, వీరి సొంత పనులను సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేయటానికి వెళ్తారు. ఆ విషయమే మిథున రాశి వారికి నచ్చదండి. మిథున రాశి వారికి కుటుంబం విషయంలో కొంచెం స్వార్థం ఉంటుంది, ఉండాలి కూడా. కాబట్టి ఆ విషయంలో కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే మిథున రాశి వారిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అండి. ఒక మాట అంటే బాధపడతారు. నేను ఈ మాట అంటున్నందుకు కుంభరాశి వారు నన్ను తిట్టుకోవచ్చు కానీ నోటికి అడ్డు అదుపు అనేది ఉండదండి ఆవేశం వచ్చినప్పుడు. కానీ వీరికి కోపం వస్తే అది కేవలం 10 నిమిషాలు మాత్రమే, తర్వాత తగ్గిపోతుందండి. జీవితాంతం గ్రజ్జు పెట్టుకునే టైప్ అయితే కాదు, జీవితాంతం కక్ష తీర్చుకునే టైప్ అయితే కుంభరాశి వారు కాదండి. వారి మనసులో ఏముందో కడుపులో ఏముందో ఆ సమయంలో బయటికి కక్కేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా బయటికి చెప్పేవారి దగ్గరే కుళ్ళు కుతంత్రాలు ఉండవండి, చెప్పని వారి దగ్గరే ఉంటాయి. కానీ ఈ కుంభరాశి వారి మాటలు కూడా చాలా షార్ప్గా ఉంటాయండి. అంటే ఎదుటివారు నొచ్చుకునేలాగానే ఉంటాయి. వీరికి కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి బాధపడే మాటలను మాట్లాడతారు. ఇటుపక్క మిథున రాశి వారిది అంతకంటే సున్నితమైనటువంటి మనస్తత్వం కావటం వల్ల త్వరగా నొచ్చుకుంటారండి. ఎదుటివారు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటారు, ఎదుటివారు బాధపడితే నాకేంటి అనుకుంటారు. ఉన్నది ఉన్నట్లుగా కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడటానికి ఇష్టపడతారు. అలాగే తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కలవారు కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారి కంటే కూడా వీరికే శత్రువులు ఎక్కువ మంది ఉంటారండి. మిత్రులు కూడా కొన్నిసార్లు వీరి మాటలతో శత్రువులను చేసుకుంటారు. అయినప్పటికీ ఎంతమంది వీరికి విరుద్ధంగా మాట్లాడినా తమ ఆలోచనలను మాత్రం ఎవ్వరి కోసం కూడా మార్చుకోరు. ఒక మాటలో కుంభరాశి వారికి పట్టుదల ఎక్కువ అండి, అంతకు మించి పెత్తనం ఎక్కువ. కాబట్టే జీవితంలో ఎక్కువగా చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు. ఉదాహరణకు ఈ కుంభరాశి వారు మిథున రాశి వారు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకుందామండి. బంధువుల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ లేదా ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ వెళ్ళారనుకుందాం. ఒకవేళ ఆ ఫంక్షన్లో కనుక ఏదైనా కుంభరాశి వారికి నచ్చలేదనుకోండి, అక్కడికక్కడే మాట్లాడేస్తారు. ఎదుటివారు దాన్ని తప్పుగా తీసుకుంటారు అని వీరికి తెలిసినా సరే, అందుకే అన్న వీరికి నోటిదోలు ఎక్కువని. అదే పొజిషన్లో మిథున రాశి వారు ఉన్నారనుకోండి, నేను ఇప్పుడు ఈ మాట అంటే నాకు ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, అందరి ముందు బ్యాడ్ అనిపించుకోవటం ఎందుకని సైలెంట్గా ఉంటారు. అంటే వీరిద్దరి మధ్య ఈ విషయంలో చాలా తేడా ఉంటుంది. ఈ మిథున రాశి వారు గొడవలకు భయపడతారండి. అంత సామాన్యంగా గిల్లి గజ్జాలకు వెళ్ళరు, తగువులకు వెళ్ళరు, గొడవలకు వెళ్ళరు. కుంభరాశి వారు వెళ్తారన్న ఉద్దేశం కాదండి. ఒకవేళ ఎదుటివారు వీరిని రెచ్చగొడితే ఖచ్చితంగా రెచ్చిపోతారు. కుంభరాశి వారిని రెచ్చగొడటం చాలా తేలికైన పనండి. వారికి కోపం తెప్పించడం చాలా సులభం. అలానే వీరి వైవాహిక జీవితంలో వచ్చే సమస్య ఏంటంటేనండి, కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని తాము గడపకుండా తాము చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు. అంటే ఒక మాటలో తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వాదిస్తారండి. వీరితో వాదించి గెలవటం కూడా సులువైన పని కాదు. ఒక రకంగా అది వారి బలహీనతగా చెప్పవచ్చండి. అలానే కుంభరాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారి విషయానికి వస్తే స్త్రీ పురుష సంబంధ వ్యామోహం అనేది వీరికి చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమను చూపిస్తారు కానీ వ్యామోహం అనేది తక్కువ.
అలానే కుంభరాశి వారిలో మిథున రాశి వారిలో కామన్ విషయం ఏంటంటేనండి, కుంభరాశి వారికి ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం, వీరు కూడా అతిగా ఆలోచనలు చేస్తారు. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని కొంచెం భయపడతారు లోపల. పైకి చాలా గర్వంగా, కోపంగా, అసలు దేనికి భయపడని వారిలాగా కనిపిస్తారు. కానీ కుంభరాశి వారిలో కూడా కొంచెం భయం ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే చిన్న సమస్యకైనా సరే 10 సార్లు ఆలోచన చేస్తారు. మిథున రాశి వారి విషయానికి వస్తే వీరికి ఇంకా భయం అండి. ఏదైనా సమస్య వస్తే కాళ్ళు చేతులు ఆడవు వీరికి. ఒక రకంగా మిథున రాశి వారికి మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడటానికి చాలా ప్రశాంతమైన వారిలాగా కనిపిస్తారు, కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి. కొన్నిసార్లు రాత్రి నిద్రపోకుండా కూడా ఆలోచిస్తారండి. ఒంటరిగా ఆలోచిస్తారు. ఎవరికి చెప్పుకోరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభ మిథున రాశి వారి వైవాహిక జీవితం అనేది 85% అనుకూలంగా ఉంటుందండి. అయితే వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందువలన అంటే రాశి చక్రంలో మిథున రాశి నుండి కుంభరాశి 9వ స్థానం అవుతుందండి. కుంభరాశి నుండి మిథున రాశి 5వ స్థానం అవుతుంది. ఇలా 9/5 కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో జ్యోతిష శాస్త్రం ప్రకారం బకోట దోషం అని పిలుస్తారండి. భార్యాభర్తల మధ్య బకోట దోషం ఉంటే తరచుగా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టే వివాహ పొంతను చూసుకునేటప్పుడు కుంభ మిథున రాశిలో ఉన్న కొన్ని నక్షత్రాలు మాత్రమే వివాహానికి సరిపోతాయండి. కొన్ని నక్షత్రాలు కలవు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి. ఒకవేళ వైవాహిక జీవితంలో వీరిద్దరి మధ్య గొడవలు వస్తే ముందుగా మిథున రాశి వారే సర్దుకుపోతారండి. వీరిద్దరి బంధం నిలవటానికి కారణం కూడా మిథున రాశి వారే కొంచెం అడ్జస్ట్ అవుతారు. కుంభరాశి వారు అంత సామాన్యంగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కాదండి.